హాయ్. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఆ, ఓకే, ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్లో? నైనిక, నైనిక. ఓకే, ఇంకా నిఖిల్. నిఖిల్. అంతే. వాళ్ళిద్దరు బాగా ఆ, ఆడుతున్నారు. ఇంకా అంటే బేబక్క ఎలిమినేట్ అయింది కదా, అది ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా? ఫెయిర్. ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు ఫెయిర్ అని? అంటే నో రీజన్. నో రీజనా? అంటే ఒక పప్పు కుక్కర్ వాళ్ళు ఎలిమినేట్ చేసి అనుకోవచ్చా? అలా అయినా అనుకోవచ్చు. ఓకే, సో ఉన్న వాళ్ళలో బాగా అంటే స్ట్రాంగ్ టాప్ 5 వరకు ఉంటారు అనేసి ఎవరు అనుకుంటున్నారు? నైనిక, యష్మి, నిఖిల్. అంటే కన్నడ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా? అలా ఏం లేదు. అంటే తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు, వచ్చిన 7 మెంబర్స్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు, ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. సో తెలుగు వాళ్ళు చూసుకుంటే ఎవరు బాగా ఆడుతున్నారు? సోనియా ఉంది, విష్ణు ఉంది. సోనియా సోనియా బాగా ఆడుతుందా అసలు? ఆమె గేమ్ పర్లేదు గేమ్. పర్లేదా? అంటే విష్ణుప్రియని అడల్ట్ కామెడీ అని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది కదా, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? చెప్పండి, అంటే అడల్ట్ కామెడీ అనడం కరెక్ట్ అంటారా? అంటే సరే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇవి భాష కానీ భాషనా? ఎందుకు? మణికంఠ. మణికంఠ. సో మణికంఠ వీక్ తీయడం మీకు ఎలా అనిపించింది? అంటే ఆశ్చర్యంగా ఉంది కొంచెం. అలా తీయకుండా ఉంటే బాగుండేదేమో అని. ఓకే, హౌస్లో సెంటిమెంట్తో రన్ అయ్యేది ఎవరున్నారు ప్రస్తుతానికి? మణికంఠ. మణికంఠ. అది వర్కౌట్ అవుతుంది అంటారా? అవ్వదు అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా చాలా తక్కువ, అసలు వీళ్ళు గేమే స్టార్ట్ చేయలే అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు వీళ్ళు గేమ్ స్టార్టే చేయలేరు అనే వాళ్ళు? మణికంఠ అనుకుంటున్నాను. మణికంఠ ఏడవడం ఒకటే స్టార్ట్ చేసి. ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తేజస్విని. తేజస్వి, అమర్దీప్ వైఫ్. ఎందుకు ఆమె? అంటే అంటున్నారు కదా, అందుకని. ఓకే, ఇంకా అంటే కామెడీ పరంగా చూసుకుంటే ఎవరు వస్తే బాగుంటుంది? యాదమ్ రాజు. అంతే. యాదమ్మ రాజు. ఓకే, సో అంటే ఓల్డ్ సీజన్స్ వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు, అందులో ఎవరు వస్తే బాగుంటుంది? అభిజిత్. ఇంకా ఆల్రెడీ కప్పు కొట్టేసాడుగా, ఇంకా ఎవరు వస్తే బాగుంటుంది? షన్ను. షన్ను. ఓకే, ఈసారన్న ఛాన్స్ ఉంటుందని. ఓకే, సరే, ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈ సీజన్లో ఉన్న వాళ్ళలో? నైనిక. హాయ్. హాయ్. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఓకే, ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్లో? నైనిక. నైనిక. ఓకే, ఇంకా నిఖిల్. నిఖిల్. అంతే. వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. ఇంకా అంటే బేబక్క ఎలిమినేట్ అయింది కదా, అది ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా? ఫెయిర్. ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు ఫెయిర్ అని? అంటే నో రీజన్. నో రీజనా? అంటే ఒక పప్పు కుక్కర్ వాళ్ళు ఎలిమినేట్ చేసి అనుకోవచ్చా? అలా అయినా అనుకోవచ్చు. ఓకే, సో ఉన్న వాళ్ళలో బాగా అంటే స్ట్రాంగ్ టాప్ 5 వరకు ఉంటారు అనేసి ఎవరు అనుకుంటున్నారు? నైనిక, యష్మి, నిఖిల్. అంటే కన్నడ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా? అలా ఏం లేదు. అంటే తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు, వచ్చిన 7 మెంబర్స్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు, ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. సో తెలుగు వాళ్ళు చూసుకుంటే ఎవరు బాగా ఆడుతున్నారు? సోనియా ఉంది, విష్ణు ఉంది. సోనియా. సోనియా బాగా ఆడుతుందా అసలు? ఆమె గేమ్ పర్లేదు గేమ్. పర్లేదా? అంటే విష్ణుప్రియని అడల్ట్ కామెడీ అని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది కదా, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? చెప్పండి, అంటే అడల్ట్ కామెడీ అనడం కరెక్ట్ అంటారా? అంటే సరే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇవి భాష కానీ భాషనా? ఎందుకు? మణికంఠ. మణికంఠ. సో మణికంఠ వీక్ తీయడం మీకు ఎలా అనిపించింది? అంటే ఆశ్చర్యంగా ఉంది కొంచెం. అలా తీయకుండా ఉంటే బాగుండేదేమో అని. ఓకే, హౌస్లో సెంటిమెంట్తో రన్ అయ్యేది ఎవరు ఉన్నారు ప్రస్తుతానికి? మణికంఠ. మణికంఠ. అది వర్కౌట్ అవుతుంది అంటారా? అవ్వదు అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా చాలా తక్కువ, అసలు వీళ్ళు గేమే స్టార్ట్ చేయలే అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు
అసలు వీళ్ళు గేమ్ స్టార్టే చేయలేరు అని మనకంట అనుకుంటున్నాను. మనకంటే ఏడవడం ఒకటే స్టార్ట్ చేసి ఓకే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తేజస్విని. తేజస్వి అమర్దీప్ వైఫ్. ఆ, ఎందుకు ఆమె? అంటే అంటున్నారు కదా అందుకని. ఓకే ఇంకా అంటే కామెడీ పరంగా చూసుకుంటే ఎవరు వస్తే బాగుంటుంది? యాదం రాజు అంతే. యాదమరాజు. ఓకే సో అంటే ఓల్డ్ సీజన్స్ వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు, అందులో ఎవరు వస్తే బాగుంటుంది? అభిజిత్. ఇంకా ఆల్రెడీ కప్పు కొట్టేసాడుగా, ఆ, ఇంకెవరు వస్తే బాగుంటుంది? షన్ను. షన్ను. ఓకే ఈసారన్నా ఛాన్స్ ఉంటుందని. ఆ, ఓకే సరే ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈ సీజన్లో ఉన్న వాళ్ళలో? నైనిక.